హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ లెర్నాలజీ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ నేను చేసిన షార్ట్ వీడియోకి వితిన్ 24 అవర్స్లోనే 100 వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, మంచి ట్రిక్స్ చెప్పడానికి నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ టు కీప్ సపోర్టింగ్. సో ఈరోజు మనం మన ఛానల్లో ఏం నేర్చుకోబోతున్నామంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. సో ఈ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఏ రీజనింగ్ సబ్జెక్ట్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా దీని నుంచి వస్తుంది. సో అది టఫ్ లెవెల్ అవ్వచ్చు, ఈజీ లెవెల్ అవ్వచ్చు, బట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక బిట్ అయినా వస్తుంది. సో అందుకే మనం కోడింగ్ డీకోడింగ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ లెవెల్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ గురించి నేర్చుకుందాం. సో బేసిక్ సమ్స్ ఎలా ఉంటాయి, అసలు కోడింగ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటంటే, సో ఏదైనా ఒక సీక్రెట్ లేదా ఏమైనా కోడ్ని నేను ఎదుటి వాళ్ళకి మాత్రమే తెలియాలని చేస్తే దాన్ని కోడింగ్ అంటారు. సో ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని కనుక చదివినట్లయితే దాన్ని డీకోడింగ్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. In a certain code language, line is coded as @ # plus and meet is coded as %, $symbol and divided by. Then what is the code for moon? సో ఇక్కడ ఈ రెండింటికి కోడ్స్ ఇచ్చాడు. సో lion, LION, lion is coded as #, and plus, and meet is coded as divided by $, $, అండ్ డివైడెడ్ బై. సో ఇప్పుడు మనకి మూన్ అనే వర్డ్కి కోడ్ తెలియాలి. సో అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇది ఈ రెండు కూడా యాక్చువల్ వర్డ్స్. సో వాటిని మనం కోడ్ రూపంలో ఎలా రాసామంటే ఇలా రాసాం. సో దీన్ని బట్టి మూన్ యొక్క కోడ్ ఏమవుతుందో అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ ఎం. సో ఎం ఇక్కడ ఏం రాసాము, ఎం ప్లేస్లో వి పుట్ యాస్ పర్సంటేజ్ సింబల్. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఓ. సో ఓ ఈజ్ రిఫర్డ్ యాజ్ స్టార్ సింబల్. సో స్టార్, అండ్ అగైన్ మళ్ళీ ఓఏ కాబట్టి మళ్ళీ ఇంకొక స్టార్. అండ్ ఎన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ప్లస్ సింబల్. సో ప్లస్. సో పర్సంటేజ్ స్టార్ ప్లస్. ఈ లాంగ్వేజ్లో మూన్ని ఇలా రాయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ సింబల్స్ ఇస్తే ఎలా కోడ్ చేయాలి. ఈసారి సింబల్స్ ఇవ్వరు. సో సేమ్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఇస్తారు, బట్ లెటర్స్ని చేంజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, in a certain code language, eagle is coded as EAGLE. Eagle is coded as GCING. సో ఇలాగా లెటర్స్ నుంచి లెటర్స్కి కోడ్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏబిసిడీలు అనేవి ఆర్డర్లో రాసుకోవాలి. సో A to Z వరకు మనం ఆర్డర్లో రాసుకుంటే మనకు అన్ని సమ్స్కి ఈజీగా ఉంటుంది. NOPQRSTUVWXYZ. ఇప్పుడు చూడండి, ఈ లెటర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ జీ. సో ఈ లెటర్ని జీ లెటర్తో రిప్రజెంట్ చేశారు. సో ఇక్కడ ఈ లెటర్ని కనుక మనం 0 పొజిషన్ అనుకుంటే, సో హియర్ +1 2 స్టెప్స్ ఫార్వర్డ్కి వెళ్ళాడు. సో 2 స్టెప్స్ ఫార్వర్డ్కి వెళ్ళాడు కాబట్టి సో దీని కోడ్ని మనం +2 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏ. సో ఏ ఏమైంది, ఏ లెటర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ సి. సో అగైన్ +1 సో ఇది కూడా +2, అండ్ జీ కూడా +1 అండ్ ఎల్ కూడా +1 అండ్ ఈ కూడా అగైన్ +1 2. సో అంటే ఇందులో ఉన్న లెటర్స్ని ఒక 2 లెటర్స్ ఫార్వర్డ్ చేసి రాశారనమాట. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఫిష్కి యొక్క కోడ్ ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ +2 చేశారు కాబట్టి సేమ్ ప్రాసెస్ మనం కూడా ఫాలో అవ్వాలి. సో ఎఫ్ తర్వాత వచ్చే రెండో లెటర్, సో GH, సో దిస్ ఈస్ హెచ్. అండ్ ఐ తర్వాత వచ్చే రెండో లెటర్ JK, దిస్ ఈస్ కే. అండ్ ఎస్ తర్వాత వచ్చే రెండో లెటర్ TU. అండ్ హెచ్ తర్వాత వచ్చే రెండో లెటర్ IJ. సో ద కోడ్ ఫర్ ఫిష్ ఈజ్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఈజ్ HKUJ. సో దట్ ఈస్ ఆప్షన్ బి. అండ్ ఇప్పుడు చూడండి, EARTH, ఎర్త్ ఈస్ కోడెడ్ యాజ్ FCUXM. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇది అబ్జర్వ్ చేయండి. ఈ తర్వాత వచ్చిన లెటర్ ఎఫ్. సో ఒక లెటర్ ఫార్వర్డ్కి వెళ్ళాడు కాబట్టి రైట్ ఇట్ యాజ్ +1. నెక్స్ట్ ఏ తర్వాత సి రాశాడు. సో BC 2 లెటర్స్ ముందుకు వెళ్ళాడు కాబట్టి +2. ఆర్ తర్వాత STU 3 లెటర్స్ ముందుకు వెళ్ళాడు కాబట్టి +3. టీ తర్వాత
UVWX, సో +4. అండ్ GH తర్వాత IJKLM, సో +5. సో దీని కోడ్ వచ్చి +1 +2 +3 +4 +5. సో ఇప్పుడు వీ నీడ్ టు డూ ద ఫైండ్ అవుట్ ద కోడ్ ఫర్ మార్స్. సో మార్స్ తర్వాత ఫస్ట్ వన్ +1 కాబట్టి M తర్వాత వచ్చే లెటర్ N, తర్వాత ఏ తర్వాత వచ్చే రెండో లెటర్ దట్ ఈస్ C. అండ్ నెక్స్ట్ R, సో ఇక్కడ వరకు ఇక్కడే ఉంది కాబట్టి U పెట్టేయచ్చు యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ S తర్వాత వచ్చే ఫోర్త్ లెటర్ STUVW, సో NCUW, దట్ ఈస్ ఆప్షన్ D. సో ఈ వీడియోలో మనం బేసిక్ సమ్స్ గురించి డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో యావరేజ్ అండ్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ గురించి ట్రై చేద్దాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎప్పటిలాగే ఈ వీడియో లాస్ట్లో మీకోసం ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో ఇన్ సెకండ్ కోడ్ లాంగ్వేజ్ రూమ్ ఈజ్ రిటన్ యాజ్ 5774 అండ్ బే ఈజ్ రిటన్ యాజ్ 369. హౌ ఈజ్ బాంబే రిటర్న్ ఇన్ దట్ కోడ్? సో దీని ఆన్సర్ని మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.